నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలపై అధికారులు కొరడా జులిపించారు. అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను కూల్చివేశారు. మిర్యాలగూడ పట్టణం నడిపొట్టున సాగర్ రోడ్డులో నిర్మించిన రేకుల షెడ్ను తొలగించారు. ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. మున్సిపాలిటీలో ఓవర్ ది ఇయర్స్ చాలా నెంబర్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్ జరుగుతూ ఉన్నాయి. కానీ దాన్ని ఒక విధంగా ఇగ్నోర్ చేయడం కానీ అవన్నీ చేయడం వల్ల దానికి ఎంకరేజ్మెంట్ వచ్చి ఇంకా ర్యాంపెంట్గా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, అన్ఆథరైజ్ బిల్డింగ్స్ కావచ్చు, రోడ్ ఎంక్రోచ్మెంట్స్ కావచ్చు, నాలా ఎంక్రోచ్మెంట్స్ కావచ్చు, రకరకాల ఎంక్రోచ్మెంట్స్ జరుగుతున్నాయి. సో రీసెంట్గా కూడా మన మున్సిపల్ కమిషనర్ గారు యూసుఫ్ గారు మన దృష్టికి ఒక చాలా సీరియస్ వయలేషన్, అది మిర్యాలగూడ మెయిన్ రోడ్లోనే ఫ్యాక్టరీ ఫుట్వేర్ షాప్ అనే ఒక సీరియస్ ఎంక్రోచ్మెంట్ వైలేషన్ కూడా మన దృష్టికి తీసుకురావడం జరిగింది. సో ఎస్, యాజ్ పర్ ది రూల్స్ వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది, ఫైన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది, సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ టైం ఇవ్వడం కూడా జరిగింది. సో దాదాపు వాళ్ళకి 2.5 months టైం ఇచ్చాం. ఇంత హ్యూమానిటేరియన్ గ్రౌండ్లో వెళ్ళినా ఎస్ వాళ్ళు డిలే చేసుకున్నారు. కానీ ఎస్, నిన్న రాత్రి కూడా ఒక వన్ లాస్ట్ ఆపర్చునిటీగా ఎస్ ఏవైతే మీ షూస్ ఉన్నాయో అవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్ రిమూవ్ చేసినప్పుడు డ్యామేజ్ అవుతాయి కాబట్టి వాళ్ళు కూడా నేను రాత్రి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో వాళ్ళ షూస్ తీసుకున్నారు. దాని తర్వాత యాజ్ పర్ ద రూల్స్ మన అన్ని ప్రొసీజర్స్ ఫాలో అయినాక ఆ ఇల్లీగల్ స్ట్రక్చర్ ఏవైతే ఉందో ఆ డెమాలిష్ చేయడం జరిగింది. సో ఐ కంగ్రాచులేట్ యూసుఫ్ గారు, కమిషనర్ గారు. చాలా ప్రొయాక్టివ్గా ఆయన అన్ని ఎంక్రోచ్మెంట్స్ ఐడెంటిఫై చేశారు. ఏవైతే ప్రాపర్ ప్రొసీజర్ ఉందో అది ఫాలో అయ్యారు. ఏం లీగల్ స్టాండ్ పాయింట్గా కూడా మనకేం ప్రాబ్లం కాకుండా అన్ని విధానంగా ఫుల్ ప్రూఫ్ ప్రొసీజర్ ఎన్షూర్ చేశారు. దానివల్లే మనం ఈరోజు ఈ ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయగలిగాం. బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ ఆఫ్ ద కమిషనర్, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఏవైతే ఉందో దాంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆర్ఎన్బి వాళ్ళు ఉంటారు, ఫైర్ ఆఫీసర్ ఉంటారు, టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫ్ మున్సిపాలిటీ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఈరోజు మార్నింగ్ వెళ్ళి అర్లీ మార్నింగ్ అవర్స్లో ఆ డెమాలిషన్ తీయడం జరిగింది.